హాయ్ అండి. ఎన్ని అతుకులు పడినా కూడా హ్యాండ్స్ దగ్గర ఖర్చులు కనిపించకుండా నీట్ ఫినిషింగ్ రావాలంటే నేను ఒక చిన్న టిప్స్ అయితే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ 1 మినిట్ వీడియోలో మీకు అర్థం కాకపోతే ఫుల్ వీడియో కూడా నేను షేర్ చేస్తాను. కింద లింక్ ఇచ్చి చూసారా ఎంత చక్కగా వచ్చేసినాయో. అటు ఇటు కూడా మంచి నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది. ఫస్ట్ వచ్చేసి మనకి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంటే సైడ్‌కి అతుకులు పడతాయి. మీరు ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ సెపరేట్‌గా జాయిన్ చేసుకోవాలి. మనకి ఖర్చుల కోసం ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని దీనిపైన అంటే ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకున్నాను. ఇది హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నానండి. ఒక టాప్ స్టిచ్ వేసేసుకున్నానండి. మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసుకుని లైనింగ్ అంతా నీట్‌గా జాయిన్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేశాను. ఆ కట్ చేసిన పీస్ ఉంటది కదా! అది పాడేయకూడదు. దీనితోటే మనం సైడ్‌కి జాయింట్లు వేసుకోవాలి. క్లాత్ బాగా సేవ్ అవుతుంది. అదే విధంగా ఫినిషింగ్ కూడా నీట్‌గా వస్తుంది. ఎక్కువ ఏమీ అతుకులు పడకుండా అనమాట. చూసారా ఎంత చక్కగా జాయిన్ చేస్తున్నానో. ఇదంతా జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్‌గా పెట్టేసుకోండి. ఆర్మ్ లూజ్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకుంటే ప్లస్ గుర్తు అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది.